హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ చేస్తున్నాను. పిండి అయితే ఎలా కలుపుతానో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇందులో అయితే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్, కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇది పకోడీ క్రిస్పీ ఫ్రై మిక్స్ ప్యాకెట్. ఇది వేస్తే పకోడీలో క్రిస్పీగా వస్తాయి. ఈ మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు శనగపిండి అయితే వేసుకుంటాను. మొత్తం అయితే ఒకసారి మొత్తం కలుపుకుందాం. వాటర్ అయితే పోసుకొని కలిపేసుకుందాం మొత్తం. కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుందాం. బాండీలో అయితే ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయింది. పకోడీ అయితే వేసుకుందాం. ఇవి అయితే వామాకులండి. నేనైతే బయట వామాకు చెట్టు అయితే వేసాను. లాస్ట్లో అయితే వామాకుతోటి బజ్జీలు అయితే వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బజ్జీ అయితే వేస్తున్నానండి. పకోడీ మొత్తం అయితే వేయటం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే డాబా పైకి అయితే కూర్చొని తింటున్నాం.